హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగములో 8వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. మయేవ మనాదత్స్వ మయ బుద్ధిం నివేశయ నివసిష్యసి మయేవ అథవోర్ధం న సంశయః. నాయందే మనసు నిలుపుము, నాయందే బుద్ధిని లగ్నము చేయము, పిమ్మట నాయందే స్థిరముగా ఉందువు, ఇందు ఏమాత్రము సందేహమునకు తావులేదు అని కొన్ని సాధనలు పరమాత్మ చెప్తున్నాడు. మొట్టమొదట ఏం చెప్తున్నారంటే, నువ్వు చేయవలసినటువంటి సాధన ఏమిటంటే, మొట్టమొదట నాయందే మనసు నిలుపుము. మనసు మహా చంచలమైనది, బలమైనది, దృఢమైనది. కాబట్టి ఈ చంచలమైన మనస్సును పరిపరి విధాలుగా అనేక రకాల ఆలోచనలు లేకుండా మనస్సు నాయందే నిలబెట్టు. అంటే నా మనస్సు నాయందే నిలుపుము అంటే అనుకుంటారు మనస్సు నాయందే నిలుపమంటే ఏం చేయాలంటే, మనము అంతరాత్మలో ఉన్నటువంటి పరమాత్మ నిరంతరం కూడా ఆ పరమాత్మ యందే మనసు నిలపాలి. అంటే దానికి ఒక సాధన చెప్పారు, అది మంత్రం. అది గురోపదేశము ద్వారా పొందినటువంటి మంత్రాన్ని ఓంకారం అనుకోండి. ఓంకారం అనేది కూడా ఒక మంత్రం, ఒక పరబ్రహ్మ స్వరూపమైన ఓంకారాన్ని మనం ఉచ్చరిస్తూ ఉండాలి. ఆ ఓంకారాన్ని కానీ ఒక మంత్రాన్ని కానీ ఉచ్చరించడం వల్లనే నా యందు మనసు పెట్టుము అన్నారు. అంటే బాహ్య ప్రపంచముల యందు మన మనసు పరిపరి విధాలుగా వెళ్తుంది. కాబట్టి ఆ బాహ్య ప్రపంచము నుండి మరలించి నాయందే మనసు పెట్టు, నాయందే బుద్ధి ప్రవేశపెట్టు అని చెప్తున్నారు. నాయందే స్థిరముగా ఉండు. మనకి మనసు స్థిరంగా ఉండదు. అనేక రకాలైనటువంటి ఆలోచనలతో మనకి అనేక జనులను బట్టి సంస్కారాలను బట్టి మన మనసు పరిపరి విధాలుగా వెళ్ళిపోతుంది. కాబట్టి నాయందే మనసు పెట్టు, నాయందే బుద్ధి పెట్టు, స్థిరముగా నాయందే ఉండు. అంటే అక్కడ మనం నాయందే అంటే అర్థం ఏంటంటే పరమాత్మ యందే. అంటే దానికి మనకు ఆధారం ఉండాలి. ఏమిటి ఆధారం అంటే ఒక నామస్మరణ చేస్తూ ఉండాలి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే మంత్రాన్ని ఈ కలియుగంలో మహాత్ములు మనకి ఇచ్చారు. కాబట్టి ఆ మంత్రాన్ని స్మరిస్తూ ఉంటే భగవంతుని స్మరించుకున్నట్లే. ఎవరైతే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధ విశ్వాసముతో నామాన్ని స్మరిస్తారో అప్పుడు భగవంతుని యందు మనసు బుద్ధి ఉంచినట్టుగా. ఆ విధంగా ఇందు ఏమాత్రం సందేహము లేదు. నీకు స్థిరంగా ఎప్పుడైతే ఉన్నావో నా యందు నీకు మోక్షం కలుగుతుంది, మనసు శుద్ధవుతుందని పరమాత్మ భగవద్గీతలో తెలియజేశారు. హరి ఓం.